ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి రమేష్ కుమార్ విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఉద్యోగాల భర్తీ కోసమే తాను పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఉచిత నాణ్యమైన విద్యను అందరికీ అందించడంతో పాటు విద్య తర్వాత ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తాను నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా స్వతంత్రంగా బరిలో నిలుస్తున్నట్లు అశోక్ అకాడమీ డైరెక్టర్ సీనియర్ జర్నలిస్ట్ పాలకూరి అశోక్ కుమార్ తెలిపారు. నల్గొండలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యూపీసీ, యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్పీ పనిచేసే ఉద్యోగాల నియామకాల విషయంలో పటిష్టంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని సూచించారు. గ్రూప్ 2 పోస్టులు 2000 నుండి 3000 పెంచి నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా 2 లక్షల ఉద్యోగాలను కల్పించాలని, అది కూడా ప్రతి జూలైలో జాబ్ క్యాలెండర్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నేడు డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు చేసినటువంటి విద్యార్థులు సైతం ఉద్యోగాలు లేక స్విగ్గీలు, జొమాటోల్లో పనిచేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణలో వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఊహకే పరిమితం అయ్యాయని, గొప్ప ఐటీ హబ్ గా ఉన్న హైదరాబాద్ లో 10% ఉద్యోగాలు మాత్రమే తెలంగాణ వాళ్లకు వస్తున్నాయని, మిగిలినవన్నీ ఇతర రాష్ట్రాల వారు కొట్టుకొని పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 46 ద్వారా ఎంతమంది అన్యాయం అయ్యారని, వారికి న్యాయం చేసే వరకు పోరాటం సాగిస్తానని తెలిపారు. ప్రభుత్వ అధికారంలోకి రాగానే పెండింగ్ ఉన్నటువంటి 3 డిఏలు తెల్లారే డిసెంబర్ 10 ఇస్తామని చెప్పారు. ఇవాళ 3 డిఏలు పోయిన 4వ డిఏ కూడా యాడ్ అయింది. ఇప్పటి వరకు ఉద్యోగులకి ఆ 4 డిఏలు కూడా పెండింగ్ పెట్టారు. వాళ్ళందరూ డిఏలు ఇమ్మీడియట్గా ఇవ్వాలా. వాళ్ళ రాష్ట్రంలో నిరుద్యోగుల మానసిక సంఘర్షణ పడుతున్నారు. ఏ ఉద్యోగాలు ఎప్పుడేస్తారో తెలియదు, పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు, వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారో ఇయ్యో కూడా తెలియదు. పైగా కాంగ్రెస్ గవర్నమెంట్ 75% స్థానికులకే ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ దాని గురించి ఇంతవరకు చర్చ కూడా మొదలు పెట్టలేదు. వాళ్ళ ఫార్మా రంగంలో 95% ఉద్యోగాలు, తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలైనా కూడా ఫార్మా రంగంలో 95% ఉద్యోగాలు వాళ్ళ ఆంధ్ర గుప్పెట్లోనే కొనసాగుతున్నాయి. వాళ్ళ సాఫ్ట్వేరు, హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగానికి మొత్తంగా హబ్బుగా మారిపోయింది. దేశంలోనే నెంబర్ 1 ఉంది, కానీ ఉద్యోగాలలో కాదు. తెలంగాణ బిడ్డలకు 10% ఉద్యోగాలు కూడా వాళ్ళ సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాద్ కల్పించలేకపోతున్నాయి. అంటే రాజకీయ నాయకులు మాటలు మాత్రమే చెప్తున్నారు. తెలంగాణ ఏ ఎజెండా మీద స్థానిక ఉద్యోగాల కోసమే, నియామకాల కోసమే రాష్ట్రం వచ్చింది. కానీ ఆ నియామకాల అంశం 10 ఏళ్లుగా తొక్కివేయబడింది. వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే తొక్కివేస్తున్నది. నిరుద్యోగుల తరపున 30 లక్షల మందితో ఈ యొక్క ఎగ్జామ్స్ అయిపోగానే రాష్ట్ర వ్యాప్తంగా మహాపాదయాత్ర చేసి 30 లక్షల మంది ఏకదాడి మీద తీసుకొచ్చి నిరుద్యోగుల హక్కుల సాధనే ధ్యేయంగా అశోక్ కుమార్ సారు పనిచేస్తూ ఉన్నాడు. నిరుద్యోగుల కోసమే ఇవాళ నామినేషన్ వేశాను. ఇవాళ నామినేషన్ కార్యక్రమాన్ని కూడా 3000 మంది పైగా స్వచ్ఛందంగా ₹1 కూడా ఇవ్వకుండా నా నామినేషన్ కార్యక్రమానికి తరలి వచ్చారంటే నిరుద్యోగ సమస్య ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో దేశంతో పోల్చినప్పుడు తెలంగాణలోని నిరుద్యోగత ఎక్కువ ఉన్నది, కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఎంతసేపు ఉన్నా వివిధ రకాల పథకాలు ఆశ చూపి ఓట్లు పొంది అధికారంలోకి వస్తున్నారు తప్ప నిజంగా ఇవాళ తెలంగాణలోని అత్యంత భయంకరంగా మానసిక సంఘర్షణ పడుతూ ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి ఒక వ్యవస్థ ఏంటంటే విద్యార్థులు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం మాత్రమే వచ్చింది, కానీ తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరగలేదు. ఆ తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయడం కోసమే, కేవలం తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయడం కోసం వచ్చాను. ఇవాళ ఎన్నికల్లోకి వస్తున్న వాళ్ళు రాజకీయ అంశాలతో ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నారు. రాజకీయాలకు ఎమ్మెల్సీకి సంబంధం లేదు. నిరుద్యోగుల గురించి అక్షర జ్ఞానం లేని వాళ్ళు, నిరుద్యోగుల గురించి 5% జ్ఞానం లేని వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నిరుద్యోగులంతా గమనిస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ వాళ్ళ స్థానము లేదు. ఎందుకంటే వాళ్ళు చట్టసభలో పోతే నిరుద్యోగుల గురించి జోనల్ సిస్టమ్ ఏంది, ఆరిజెంటల్ ఏంది, వర్టికల్ ఏంటి, ఏ నోటిఫికేషన్ ఇస్తున్నారు, సెంట్రల్ జాబులు ఏంది, రాష్ట్ర జాబులు ఏంది, ఏ జాబులకు తేడా ఏంటి, నిజంగా తెలంగాణ బిడ్డలకు ఇస్తున్నారా అనే అంశము ఏ యొక్క పోటీ చేసేటువంటి అభ్యర్థులు ప్రధాన పార్టీలు అనే వాళ్లకు ఎవ్వరి కూడా అర్హత లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఎమ్మెల్సీ పదవిని వాడుకుంటున్నారు. ఎమ్మెల్సీ అనేది పట్టభద్రుల నియోజకవర్గం, ఇది మేధావి వర్గానికి సంబంధించిన అంశం. అలాంటి వ్యక్తులు మాత్రమే చట్టసభలో పోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నా.
ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఎంత ఇబ్బందులు ఉన్నారంటే అంత ఇబ్బందులు ఈ యొక్క నిరుద్యోగులు వాళ్ళ హక్కుల సాధన ధ్యేయంగా అశోక్ సార్ ముందడుగు నడుస్తాడు. నిరుద్యోగులంతా నా వెంట నడుస్తున్నారు. మహాపాదయాత్ర ద్వారా ఈ యొక్క రాజకీయ నిరుద్యోగులందరినీ తరిమి కొట్టి నిరుద్యోగ వ్యవస్థను మొత్తంగా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి రాబోయే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో మా వాటా ఎంతో, విద్యార్థుల వాటా ఓటు బ్యాంక్ ఎంత ఉందో అన్ని సీట్లు మాకు కావాలా. వచ్చే ఎన్నికల్లో 20 సీట్లు ఎమ్మెల్యే సీట్లు మా విద్యార్థులకు గెలుచుకునే విధంగా నిరుద్యోగులందరినీ ఏకం చేస్తా, మేధావులందరినీ ఏకం చేస్తా. వాళ్ళ ఎమ్మెల్సీ అనేది ఇది రాజకీయ పదవి కాదని చెప్పే ప్రయత్నం చేయడం కోసమే ఎన్నికలు నిలబడుతున్నాను, గెలవబోతున్నాను. 200% నాదే విజయం. ఎందుకంటే నిరుద్యోగులంతా అశోక్ సార్ వెంటనే ఉన్నారు. పాఠం చెప్పాను, వాళ్ళ సంబంధించినటువంటి సమస్యపై నిలబడ్డాను. వాళ్ళ రిజర్వేషన్లు అనే సమస్య ఎంత ఘోరం అంటే కానిస్టేబుల్ అని 2.5 లక్షల మంది దూరం చేసిన ప్రభుత్వం రిజర్వేషన్ల కోసం కొట్లాడితే 2.5 లక్షల మంది గ్రౌండ్కి వచ్చారు. ఇవాళ కూడా జీవో నెంబర్ 46 బాధితులు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. లాంగ్ జంప్ అని చెప్తున్నారు. అలాగే ఉద్యోగాలు కూడా పెంచకుండా ఏదో కల్లిబోలు కబుర్లు చెప్పి ఉచిత హామీలు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు హామీలు ఇచ్చి ఇంతవరకు ఒక్క అడుగు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంటు. గత గవర్నమెంట్కి ఏదైతే చేశారో ఇదే గవర్నమెంట్కి అలాంటి శాస్త్ర జరుగుతుంది. నిరుద్యోగులంతా మళ్ళొక్కసారి ఏకం కావాల్సిన అవసరం ఉంది. అశోక్ సార్ని గెలిపించాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.